హై స్టూడెంట్స్, మనము ఈ వీడియోలో ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చాప్టర్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కావాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో జస్ట్ పాస్ మార్క్స్ సెక్యూర్ చేయాలంటే ఎన్ని పాయింట్స్ రాస్తే సరిపోతుందో అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఫుల్ మార్క్స్ రావడానికి ఎన్ని అడిషనల్ పాయింట్స్ రాయాలో కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు ఏ క్వశ్చన్ కూడా వదలకుండా ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఎగ్జామ్ టైంలో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కొన్ని ట్రిక్స్ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఫస్ట్ మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసినట్లయితే రైట్ నోట్ ఆన్ అగ్రికల్చర్ హార్టికల్చర్ అప్లికేషన్ ఆక్సిజన్స్. సో ఆక్సిజన్స్ గురించి మనం ఇక్కడ రాయమంటున్నారు. ఇందులో మనకు పాస్ మార్క్స్ కావాలి అంటే సో ఇక్కడ మనకు ఆక్సిజన్స్ అనేవి ఏం చేస్తాయి, రూటింగ్ సిస్టమ్ అంటే స్టెమ్ కట్ చేసినప్పుడు రూట్ సిస్టమ్ డెవలప్ అయ్యేదానికి హెల్ప్ చేస్తాయి. ఇవి వెజిటేటివ్ ప్రొపగేషన్ అంటే స్టెమ్ అంటే ఏసెక్షువల్ రిప్రొడక్షన్. ప్లాంట్ లో ఉండేటువంటి ఏదో ఒక పార్ట్ని తీసుకుని చూడండి, మనం ఒక స్టెమ్ కట్ చేసి భూమిలో నాటినట్లయితే దాంట్లో నుంచి ప్లాంట్ వస్తుంది. దాన్ని వెజిటేటివ్ ప్రొపగేషన్ అంటాం. ఆ వెజిటేటివ్ ప్రొపగేషన్ కి ఆక్సిజన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఆక్సిజన్స్ అనేవి ప్రిమేచ్యూర్ ఫుడ్ డ్రాప్ అంటే పండు పరిపక్వం చెందకుండా కింద పడిపోతుంది కదా, అంటే ఫ్రూట్ రైపన్ కాకుండానే పడిపోతుంది. అలా పడిపోకుండా ఆక్సిజన్స్ ప్రివెంట్ చేస్తాయి. ఇంకా ఏంటి అంటే ఆక్సిజన్ డెరివేటివ్ 2,4-D, ఆక్సిజన్ వన్ ఆఫ్ ద డెరివేటివ్ 2,4-D అనేది ఏం చేస్తుంది, వీడ్ సైడ్ కలుపు మొక్కల్ని తీసేయడానికి హెల్ప్ చేస్తుంది. జస్ట్ ఈ పాయింట్స్ మీరు రాసినట్లయితే మీకు ఈజీగా 2 మార్క్స్ అనేది వస్తుంది. అంటే ఆక్సిజన్స్ రూట్ డెవలప్మెంట్ హెల్ప్ చేస్తాయి, ఫ్రూట్స్ ప్రిమేచ్యూర్ గా డ్రాప్ అవ్వకుండా ఆపేస్తాయి, వీడ్స్ ని కిల్ చేస్తాయి అనమాట. ఇంకా వెజిటేటివ్ ప్రొపగేషన్ కూడా హెల్ప్ చేస్తాయి. ఆక్సిజన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ agriculture to control the rooting, root retention and weed control branching. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, సెంట్రల్ ఐడియా అనమాట. ఈ కాన్సెప్ట్ మీద బేస్ చేసుకొని మనం క్వశ్చన్ ఆన్సర్ రాయొచ్చు. ఈ పాయింట్స్ రాసినట్లయితే మీకు మినిమం 2 మార్క్స్ అనేది వస్తాయి. ఇప్పుడు మీరు ఫుల్ మార్క్స్ ఏం చేయాలి అంటే మీరు ఇంకా అడిషనల్ పాయింట్స్ రాయాలి. ఏంటి, వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అంటే స్టెమ్ ప్లాంట్ యొక్క ఏదైనా ఒక పార్ట్ని తీసి కట్ చేసి మనం కొత్తగా ప్లాంటేషన్ చేసినప్పుడు అందులో నుంచి మనకు కొత్తగా నాటినప్పుడు దాంట్లో నుంచి ఫుల్ ప్లాంట్ అనేది వస్తుంది. తర్వాత పార్థెనోకార్పిక్ ఫ్రూట్ అంటే అన్ఫర్టిలైజ్డ్ ఫ్రూట్ మనం ఏమంటాం, పార్థెనోకార్పిక్ ఫ్రూట్ అంటాం. ఇది డెవలప్ చేయడానికి మనకి ఏం హెల్ప్ చేస్తాయి, మనకి ఇక్కడ ఉండేటువంటి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో పార్థెనోకార్పిక్ ఫ్రూట్ ఫామ్ చేయడానికి ఆక్సిజన్స్ హెల్ప్ చేస్తాయి. తర్వాత 2,4-D అనేది సెలెక్టివ్ వీడ్సైడ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఎపికల్ డామినెన్స్ అంటే మనకు షూట్ గ్రో అవుతా ఉంటుంది అనుకోండి, ఆ షూట్ ని కట్ చేసినట్లయితే పక్కన ఉన్న బ్రాంచెస్ డెవలప్ అవుతాయి. అలా దాన్ని మనం ఏమంటాము, ఎపికల్ డామినెన్స్ అంటాం. అంటే షూట్ గ్రో అయినంత వరకు మనకు బ్రాంచెస్ డెవలప్ అవ్వవు. ఎప్పుడైతే మనం షూట్ ను కట్ చేస్తామో అప్పుడు మాత్రమే బ్రాంచెస్ అనేవి డెవలప్ అవుతాయి. దీన్ని టీ ప్లాంటేషన్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు అన్నమాట. ఈ ఎపికల్ డామినెన్స్ అనేటువంటి పదాన్ని మనం ఇక్కడ ఖచ్చితంగా రాయాలి. అప్పుడు మీకు 4 మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఫిజియలాజికల్ రెస్పాన్సెస్ జిబెరెలిన్స్ యొక్క ఫిజియలాజికల్ రెస్పాన్సెస్ రాయమంటున్నాను. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, పాస్ మార్క్స్ కోసం ఏం రాయాలి అంటే జిబెరెలిన్స్ స్టెమ్ ఎలాంగేషన్ హెల్ప్ చేస్తాయి. దే ఇంక్రీజ్ ద ఇంటర్నోడ్ లెంత్, ఒక నోడ్కి ఉండేటువంటి మధ్యలో ఉండేటువంటి లెంత్. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టెమ్ అనుకున్నట్టయితే ఇది ఒక నోడ్ అనుకోండి, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ని అవి పెంచుతాయి, ఇంటర్ నోడ్ లెంత్ ని అవి ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట. దే ప్రమోట్ సీడ్ జనరేషన్, దే డిలే సిన్సెస్ అంటే తొందరగా ఏజింగ్ అయిపోవడానికి ఇవి ఆపుతాయి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ పాయింట్స్ రాసినట్లయితే మీరు ఈజీగా పాస్ అయిపోతారు. ఇప్పుడు ఫుల్ మార్క్స్ రాయాలి అంటే మనకు జిబ్రెలిన్ ని J1, J2, J3 అనేసి నేమింగ్ లో మెన్షన్ చేస్తారు. ఈ GA3 అనేది మాల్టింగ్ ప్రాసెస్ లో అంటే బ్రూయింగ్ ఇండస్ట్రీ అంటే సారాయి ఇలాంటివి ప్రొడ్యూస్ చేసే దాంట్లో మనకు ఇది ఏం చేస్తుంది అంటే అమైలేజ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మాల్టింగ్ ప్రాసెస్ లో ఇది ఇంక్రీజెస్ అమైలేజ్ ప్రొడక్షన్ ఇది రాయాలి. ఇది ఇంక్రీజెస్ షుగర్ కేన్ ఈల్డ్. ఇప్పుడు మనకు ఒక నోడ్కి ఇంకొక నోడ్కి మధ్యలో గ్యాప్స్ లెంత్ పెంచుతుంది అన్నాం కదా. ఇప్పుడు షుగర్ కేన్ కానీ పొడవైంది అనుకోండి, దానివల్ల మనకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్రాప్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే జిబెరెలిన్స్ షుగర్ కేన్ క్రాప్స్ స్ప్రే చేస్తూ ఉంటారు. తర్వాత స్టాక్ లెంత్, గ్రేప్ లో స్టాక్ లెంత్ పెరగడానికి కూడా దీన్ని యూజ్ చేస్తారు. ఎర్లీ సీడ్ ప్రొడక్షన్, కోనిఫర్స్ లో ఎర్లీ సీడ్ ప్రొడక్షన్ కి జిబెరెలిన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. సో బేసిక్ గా ఏంటి అంటే గ్రోత్ ఆల్ కి జర్మినేషన్ కి జిబెరెలిన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎనీ 4 ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ సైటోకైన్స్ అన్నమాట. సైటోకైన్స్ ఏం చేస్తాయి అంటే సెల్ డివిజన్ ని ప్రమోట్ చేస్తాయి, లేటరల్ బర్డ్ ఫార్మేషన్ కి హెల్ప్ చేస్తాయి. ఎపికల్ డామినెన్స్ అంటే ఏంటి, మనకు స్టెమ్ గ్రో అవుతున్నంత వరకు షూట్స్ బ్రాంచెస్ అనేవి గ్రో అవ్వవు. ఆ ఎపికల్ డామినెన్స్ కి ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. డిలే ద లీఫ్ సిన్సెన్స్, లీఫ్ తొందరగా వెడల్పోయి పడిపోకుండా ఇవి కాపాడతాయి. అంటే బేసిక్ గా సైటోకైన్స్ సెల్ డివిజన్ కి, సైడ్ షూట్స్ అంటే బ్రాంచెస్ ఫార్మేషన్ కి, సెల్ లీఫ్ అనేది గ్రీన్ గా ఎక్కువ రోజులు లైఫ్ గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. ఇది బేసిక్ ఐడియా. సైటోకైన్స్ ప్రమోట్ సెల్ డివిజన్, లేటరల్ గ్రోత్ అండ్ దెన్ డిలే ఏజింగ్.
ఇప్పుడు ఫుల్ మార్క్స్ రావాలి అంటే ఏం రాయాలి? మనకు అడ్వాంటేజ్ షూట్ ఫార్మేషన్‌కి హెల్ప్ చేస్తాయి. అడ్వాంటేజ్ షూట్స్ అంటే అడిషనల్ పార్ట్స్ నార్మల్‌గా వచ్చేటువంటి ప్రదేశాల్లో కూడా వేరే ఏ ప్రదేశంలో వచ్చినా కూడా దాన్ని మనం ఏమంటాం అడ్వాంటేజ్ షూట్ ఫార్మేషన్ అంటాం. ఇంకేం చేస్తాయి? క్లోరోప్లాస్ట్ డెవలప్‌మెంట్‌కి హెల్ప్ చేస్తాయి. న్యూట్రిషన్ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి న్యూట్రియంట్స్ మొబిలైజేషన్ కూడా సైటోకైన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఈ పాయింట్స్ రాసినట్లయితే మీకు కరెక్ట్‌గా 4 మార్క్స్ అనేది వస్తాయన్నమాట. నెక్స్ట్ మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ చూసినట్లయితే ఫిజియోలాజికల్ ప్రాసెస్ రెగ్యులేటెడ్ బై ఇథిలీన్. ఇథిలీన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. కానీ మనం పాస్ మార్క్స్ రావడానికి ఏం రాయాలి అంటే ఇథిలీన్ అనేది ఫుడ్ రైపెనింగ్‌కి హెల్ప్ చేస్తుంది. సెన్సెన్స్‌ని హెల్ప్ చేస్తది. తర్వాత ఇట్ ఇండ్యూసెస్ అబ్సెషన్. అబ్సెషన్ అంటే తొందరగా చనిపోవడం అంటే ఎండ్ ఆఫ్ ద లైఫ్‌ని మనం ఏమంటాము అబ్సెషన్ అంటాం. ఇట్ కాజెస్ ట్రిపుల్ రెస్పాన్స్. ఈ ట్రిపుల్ రెస్పాన్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ స్లైడ్‌లో చెప్తాను. ఇది రాసినట్లయితే మీకు మినిమమ్ మార్క్స్ అనేది వస్తాయి. అంటే ఇది ఏం చేస్తుంది? డివైడ్, సైడ్ షూట్స్, స్టే గ్రీన్. దీనికోసం ఇథిలీన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఫుల్ మార్క్స్ రావాలి అంటే మనం ఏం రాయాలి? ట్రిపుల్ రెస్పాన్స్ అని చెప్పాను కదా! ట్రిపుల్ రెస్పాన్స్ అంటే ఏంటి అంటే ఎపికల్ హుక్ ఫార్మేషన్ అన్నమాట. ఇప్పుడు మనకు సీడ్ అనేది ఇలా ఉంది. ఈ సీడ్ నుంచి మనకి ఇలా జర్మినేషన్ వచ్చినప్పుడు ఇది హుక్ అనేది ఫార్మ్ అవుతుంది. దీన్ని మనం ఏమంటాము? ఎపికల్ హుక్ అనేసి అంటాం. ఇంకా ఇక్కడ మనకు స్వెల్లింగ్ అనేది వస్తది. ఇక్కడ స్వెల్లింగ్ అనేది వస్తుంది. ఈ స్వెల్లింగ్‌కి యాక్సిస్ యొక్క స్వెల్లింగ్‌కి, హారిజాంటల్ గ్రోత్‌కి మనకు ఇథిలీన్ అనేది హెల్ప్ చేస్తుంది. తర్వాత రెస్పిరేటరీ క్లైమేట్‌ని హెల్ప్ చేయడానికి ఇప్పుడు మనం ఒక బనానా తీసుకున్నాం అనుకోండి. ఈ బనానా బాగా పండిపోయింది. దీంతో పాటు మనం ఒక 10 బనానాస్ పెట్టినామనుకోండి. అవి కూడా పండిపోతాయి తొందరగా. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఇథిలీన్ అనే గ్యాస్ రిలీజ్ అవ్వడం వల్ల హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ బ్రేక్స్ ద సీడ్ అండ్ బడ్ డార్మెన్సీ. డార్మెన్సీని బ్రేక్ డౌన్ చేస్తుంది. రూట్ హెయిర్ ఫార్మేషన్‌లో హెల్ప్ చేస్తుంది. ఈ పాయింట్స్ రాసినట్లయితే మీకు మినిమమ్ మార్క్స్ అనేది వస్తాయన్నమాట. అంటే ఇథిలీన్ అనేది రైపెనింగ్‌ని, సెన్సెన్స్‌ని, ఆక్సిడేషన్‌ని హెల్ప్ చేస్తుందన్నమాట. సో ఈ పాయింట్స్ రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ అనేది వచ్చేస్తాయన్నమాట. సో ఇవి మనకు ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్‌లో ఉండేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. మన ఛానల్‌లో ఇంటర్మీడియేట్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. సో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. థాంక్ యూ.